నమస్కారం ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. మహాదేవ 2025 ఈ యొక్క మార్చ్ అమావాస్యతో పాల్గొన మాసం కంప్లీట్ అయి చైత్ర మాసంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది పండగ శుభాకాంక్షలు. చైత్ర మాసంలో చక్కగా కూడా ప్రకృతి ఎంతో అద్భుతంగా కూడా ఒక పచ్చని ధనముతో మనకు ఆంగ్ల సంవత్సరముతో కాకుండా అసలు ఇప్పుడు చక్కగా కూడా ఈ యొక్క ఉగాది టు ఉగాది నూతన సంవత్సరము చక్కగా మనకు రాశులకు సంబంధించి గ్రహాల మార్పులు జరిగేటువంటి సమయము. ఈ సందర్భాలలో దీనిని మనము ఉగాదిగా అదేవిధంగా నూతన సంవత్సరంగా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక మరి ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది విశ్వావసునామ సంవత్సరకి సంబంధించి ఈ ద్వాదశ రాశులలో మేషం నుండి మీనరాశి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇట్టి వీడియోలో తెలుసుకుందాం. ఒక విషయం ప్రేక్షకులు గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఒక వ్యక్తిది మేషరాశి. సో అతను ఎంతో భయపడుతూ ఉన్నాడు, నాది మేషరాశి గురువు గారు అని, నాకు ఏలినాడు శని వస్తుంది గురువు గారు అని. సో తన జాతకరీత్యా రాహు మహర్దశ నడుస్తున్నది. తనకు రాహు 9వ భావంలో ఉన్నాడు. అతనిది మిథున లగ్నము. సో శనైశ్వరుడు అతనికి సప్తమాత ఉండడం జరిగింది. రాహువులో గురువు, రాహువులో శనైశ్వరుడు ఎంటర్ అయ్యాడు ఈ 2025 3వ నెల నుండి. గురుగారు. సో 2020 జనవరి నుండి రాహు దశ స్టార్ట్ అయింది అతనికి. 2020 నుండి కూడా. సో రాహులో గురువు, రాహులో శని ఎంటర్ అయింది. సో సప్తమ భావంతో తన లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. సో తనకు కొంత శని అంటేనే వృత్తికారకుడు. సో జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు జరిగాయి. బట్ ఇక్కడ రాహు దశలో టాప్ పొజిషన్కే వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది గమనించుకోవాలి. ఇక్కడ వృత్తిపరమైనటువంటి చేంజెస్ జరిగింది అంతే. సో ఇది సత్యం. మేషరాశి అనగానే మన అతని లగ్నము మిథున లగ్నం చెప్తున్నా కదా. సో లగ్నాన్ని బేస్ చేసుకోవాలా, మన మేషరాశిని బేస్ చేసుకోవాలా, సో జరిగేటువంటి దశ అంతర్దశను బేస్ చేసుకోవాలా. మరి అతని నామకరణం వచ్చేసి రమేష్, రమేష్. సో తులారాశి చూసుకోవాలా. సో ఇన్ని డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. కనుక మేషరాశి అనగానే నాది బాలేదా, అయ్యో వద్దు. సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరము. అలా లేకున్నా కూడా ఎంతోమందికి కూడా మనము వారి పిల్లలను వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని కూడా చెప్పేటువంటి సబ్జెక్ట్ ఉందని చెప్తున్నాం. ఇక్కడ ఏదో మీరు అపాయింట్మెంట్ తీసుకోగానే లేదా మీరు మా ఆఫీస్కు రాగానే మీ సమస్య ఏందని కూడా నేను అడగను. ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కూర్చోండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత అది నాకు ఛాలెంజ్. వారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను చెప్పగలగాలి కదా వారి సమస్య ఏది అని కానీ, లేదా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని కానీ వారికి జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని కానీ నేను ఏదైనా చెప్తే సత్యం, అప్పుడు ప్రొసీడ్. లేదా బీ స్మైల్, అంతే, కొన్ని నవ్వి వెళ్ళిపోండి. సో కనుక సబ్జెక్టు ఎప్పటికైనా ఉండేటువంటి వారికి నమ్మేటువంటి ప్రయత్నం చేయండి. వారితోనే తప్పకుండా మంచి భవిష్యత్తు
ప్రణాళికను సూచించుకొని ముందుకు వెళ్ళండి. గురువుగారు, వృశ్చిక రాశి వారి గురించి తెలియజేయండి గురువుగారు. ఆర్థికంగా కానివ్వండి, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, లేదంటే సంతాన పరంగా, లేదంటే కళ్యాణ గడియలు కనిపించట్లేవు, కళ్యాణం అవ్వట్లేదు, లేదా చదువు మా పిల్లలు చదువు అవ్వట్లేదు అన్న వాళ్ళ గురించి మీరు అసలు ఏం చెప్తారు గురువుగారు? వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్తా ఒక మాట. ఓకే. కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. అవి కాస్త ముందు వెనుకకు చూస్తూ వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే గత 2021-22 నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, అదేవిధంగా వివాహపరమైన, పోలీస్ రిలేటెడ్ కానీ, ఇక్కడ జాబ్ రిలేటెడ్ కానీ, వృత్తి వ్యాపారపరమైనటువంటిది కానీ, మనీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి పోగొట్టుకోవడం కానీ, ఆన్లైన్లో కానీ, ట్రేడింగ్లో కానీ 1-2 కాదు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, వివాహము దగ్గర దాకా వచ్చి చెడిపోయినటువంటి దాఖలాలు ఎన్నెన్నో. ఓకే. సో అలాంటి లాస్ట్ 4-5 ఇయర్స్ బ్యాడ్ ఈవెంట్సే మిగిల్చాయి అని చెప్పి అనుకోవాలి. సో ఈ 2025లో ఈ విశ్వావసనామ సంవత్సరంలో 2025కు సంబంధించి ఈ నూతన సంవత్సరానికి సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని మరి వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ రాశి స్త్రీ పురుషులకు అన్నింటా కూడా అనుకూలమే. కొంతమేర అష్టమ గురువు ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోక తప్పదు. సో గతంలో నిలిచినటువంటి పనులు కొన్ని పూర్తి చేసుకోబోతున్నారు. అదేవిధంగా మానసికంగా కూడా కొంతమేర కుదుటపడబోతూ ఉన్నది. ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత మీ ధైర్యానికి ప్రశంసలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి విషయంలో మంచి అభివృద్ధి అనేటువంటిది ఉండును, మంచి గౌరవము ఉండును. అదేవిధంగా మీరు తలచినటువంటి పనులు అవలీలగా చేయగలుగుతున్నారు. స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడును. ఆరోగ్యము బాగుంటుంది ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా చక్కటి కీర్తి, అభివృద్ధి, శుభకార్యం ఏదైనా జరిపించేటువంటి పరిస్థితి ఉంది. తీవ్రంగా ఒక విషయం గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి, భూమి వంటి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చును. చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఆనందంగాను అదేవిధంగా ఆకర్షణంగాను ఉండేటువంటి పరిస్థితి ఉంది. చేతి పనుల వారికి అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంది. ఆదాయం కూడా బాగా కనబడుతూ ఉంది. చాలా సమర్థవంతముగా పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. వ్యవసాయ రంగం వారికి 2 పంటలు కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కిరాణా, మెడికల్, వైద్య రంగం వారికి చిన్న అవాంఛనీయమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మామూలు కన్నా ఆదాయం అంతకుముందు గత 2-3 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఆదాయము పెరగబోతుంది, బాగుంది. ఒక విషయంలో కొంతమేర మనస్తాపము గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇతరులు లేక భర్త లేక భార్య మూలకంగా ధనాదాయము అభివృద్ధి జరుగుతుంది. గ్రామ సంఘములలో కొంతమేర హోదా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఈ విందులు వినోదాలు ఎక్కువగా అవ్వడం వల్ల కొంతమేర బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వ సహకారం అందును ముఖ్యమైన విషయాలలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ సొంత విషయాలను తప్పకుండా కూడా ఏవైతే ఉన్నాయో అవి మంచి భవిష్యత్తు ప్రణాళిక కోసం మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇతరులకు వైద్య సేవలతో పాటు ఇతర సేవలు కూడా అందించేటువంటి గొప్ప మనస్సు ఈ యొక్క సంవత్సరంలో రాబోతూ ఉన్నది. పురోహితులకు, దేవాలయం రంగంలో ఉండేటువంటి వారికి, ఈ యొక్క నాటక రంగస్థలంలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా కొంతమేర అద్భుతంగా గోచరిస్తూ ఉంది. జనాకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఒక పక్షాన మీకు తప్పకుండా బాగుండే పరిస్థితి ఉంది. పిల్లలు చదువుపై దృష్టి పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా మీ మాట కోసం ఇతరులు ఎదురు చూసేటువంటి పరిస్థితి. సో చిన్న నష్టములు వచ్చినను కూడా ఈ సంవత్సరము చిరు వ్యాపారస్తులకు కొంతమందికి తప్పకుండా కూడా చివరి వరకు రికవర్ అయ్యే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ
గృహ సమస్యలు, కొంతమేర కోపం అధికంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కొంత అనూహ్య అవరోధాలు, వస్తువులు ఏమైనా దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనము, పదవీహీనత, స్త్రీ మూలక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. ఒక వ్యక్తితో మనం మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తికి మీకు ఏమిటి ఉంది అనేటువంటి విధంగా మనమై ఒక రూమర్స్ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా అనూహ్యమైనటువంటి నష్టాలు, ప్రమాదాలు, తగాదాలు, అదేవిధంగా కొంతమేర శ్రమ పడితేనే మనకు ఫలితం లభించేటువంటి పరిస్థితి ఉంది. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి పిల్లలు మెడిసిన్ రిలేటెడ్ కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ చదువు కోసమై వారు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారి పిల్లలకు కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోయే పరిస్థితి ఉంది. సో తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు కూడా గురువు బాలేడు కనుక మనము జరిపించేటువంటి గురు సంబంధిత అష్టమ గురు దోష నివారణ సిద్ధ్యర్థం యథాశక్తి దత్తాత్రేయ స్వామి హోమం, ఈ సంకల్పంలో ఎవరైతే పాల్గొనాలి అనుకునేటువంటి వారు కేవలం 2500 మాత్రమే చెల్లించి గురువుకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు సంవత్సరం మొత్తము కూడా మీ యొక్క గోత్రనామాలకై తప్పకుండా చెల్లించి ఇందులో పాల్గొనండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గురువుగారు. వృశ్చిక రాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా గురువుగారిని సంప్రదించాలి అనుకున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.